వెల్కమ్ టు శంకర్స్ బయో కార్నర్ అండి. ముందుగా విజయనగరం జిల్లా స్కూల్ అసిస్టెంట్ సోషల్ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఏపీడిఎస్సి 2025 స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్కూల్స్ వేకెన్సీ లిస్ట్ ఒకసారి పరిశీలిస్తే ముందుగా మనకు ఈ నోటిఫికేషన్లో మున్సిపల్ కార్పొరేషన్ 2 పోస్టులు, మున్సిపాలిటీ నుంచి 2 పోస్టులు, జడ్పీహెచ్ఎస్ అండ్ లోకల్ బాడీస్ నుంచి 58 పోస్టులు, మొత్తం 62 పోస్టులు ఉన్నాయండి. ఆ 62 పోస్టులు కూడా ఏ మండలాల్లో ఏ స్కూల్స్లో ఉన్నాయో ఈ వీడియోలో పరిశీలిద్దాం. మనం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న 2 పోస్టుల వివరాలు చూద్దాం. ఈ 2 పోస్టులు కూడా మనకి విజయనగరం జిల్లాలో ఉన్నాయండి. ఒకటి ఎంపీఎల్ హెచ్ఎస్ బీపీఎం, ఇంకోటి ఎంపీఎల్ హెచ్ఎస్ కస్పా. ఈ 2 కూడా కేటగిరీ 1 పోస్టులు అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే మున్సిపల్లో కానీ చూసుకుంటే వచ్చి ఇక్కడ 2 పోస్టులు ఉన్నాయండి. ఒకటి బొబ్బిలి మండలంలో ఒక పోస్టు, ఇంకోటి సాలూరు మండలంలో ఒక పోస్ట్ ఉందండి. బొబ్బిలి మండలంగా చూసుకుంటే ఏమిచి ఎంపీఎల్ హెచ్ఎస్ పొట్టి శ్రీరాములు మున్సిపల్ స్కూల్ అండి. ఇంకోటి సాలూరులో ఎంపీఎల్ హెచ్ఎస్ కాన్ గడివీధిలో ఒక స్కూల్ ఉందండి. ఇక్కడ ఈ 2 స్కూల్లో కూడా వేకెన్సీ ఉండడం జరిగింది. మరి బొబ్బిలి స్కూల్ విషయానికి వచ్చేసరికి అది టైప్ 2 అండి. అదే మనకి సాలూరు విషయానికి వచ్చేసరికి అది కేటగిరీ 3కి సంబంధించిన పోస్ట్ అండి. ఆ 2 కూడా మనం 3వ విభాగం జడ్పీహెచ్ఎస్ అండ్ స్టేట్ గవర్నమెంట్ లోకల్ బాడీస్ స్కూల్ కానీ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దామండి. ఇక్కడ మనకు వీటిలో మొత్తం మనకి 58 పోస్టులు ఉన్నాయి మనకు తెలుసు. మరి మొదట 2 మండలాలు చూసుకుంటే బల్జిపేట మండలాలు కానీ చూసుకుంటే రెండు స్కూల్లో వేకెన్సీ ఉన్నాయండి. ఒకటి జడ్పీహెచ్ఎస్ అజ్జాడ, జడ్పీహెచ్ఎస్ చిలకపల్లి అనే 2 స్కూల్లో వేకెన్సీ ఉన్నాయండి. నెక్స్ట్ మండలం వేసరికి భోగాపురం మండలంలో 3 స్కూల్లో వేకెన్సీ ఉన్నాయండి. ఒకటి జడ్పీహెచ్ఎస్ ముక్కం, ఇంకోటి జడ్పీహెచ్ఎస్ మహారాజుపేట, ఇంకోటి జడ్పీహెచ్ఎస్ కౌలువాడ. ఈ మొత్తం ఈ 3 స్కూల్లో 3 వేకెన్సీలు ఉన్నాయండి. నెక్స్ట్ మండలం కానీ చూసినట్టు మనకి బొబ్బిలి మండలం అండి. బొబ్బిలి మండలం కానీ పరిశీలించినట్టు ఇక్కడ ఒకే ఒక స్కూల్లో వేకెన్సీ ఉంది, జడ్పీహెచ్ఎస్ పారాది అండి అది. నెక్స్ట్ మండలం కానీ మనం పరిశీలిస్తే చీపురుపల్లి మండలంలో 2 పోస్టులు ఖాళీ ఉన్నాయండి. ఎంపీయూపీఎస్ పర్లా, ఎంపీయూపీఎస్ జీ ములగం. ఈ 2 స్కూల్లో ఇక్కడ వేకెన్సీ ఉన్నాయండి, 2 పోస్టులు అనేవి. నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి మనం దత్తిరేజర్ మండలం చూసామనుకోండి. దత్తిరేజర్ మండలంలో ఒకే ఒక వేకెన్సీ ఉందండి, జడ్పీహెచ్ఎస్ ఆర్సీపురం అండి. ఒకే ఒక వేకెన్సీ ఉందండి ఇది. నెక్స్ట్ డెంకాడ్ మండలం కానీ మనం పరిశీలించినట్టయితే ఇక్కడ కూడా ఒకే ఒక వేకెన్సీ ఉందండి, జడ్పీహెచ్ఎస్ రఘుమండ. ఇది టైప్ 1 కేటగిరీ 1 పోస్ట్ అండి ఇది. నెక్స్ట్ కానీ చూసుకుంటే మనకి గజపతి నగరం మండలం ఉందండి. ఈ గజపతి నగరం మండలంలో మనకి 2 పోస్టులు ఉన్నాయండి. చూడండి ఒకసారి, అది ఒకటి జడ్పీహెచ్ఎస్ మరుపల్లి, ఇంకోటి జీజీహెచ్ఎస్ పెంట న్యూ కాలనీ అండి. అయితే ఈ జీజీహెచ్ఎస్ పెంట న్యూ కాలనీగా చూసుకుంటే ఇది స్టేట్ గవర్నమెంట్ సంబంధిత స్కూల్ అండి ఇది. ఇలా మొత్తం గజపతి నగరంలో మనకి 2 స్కూల్లో 2 వేకెన్సీలు ఉన్నాయండి. నెక్స్ట్ మండలం విషయానికి వచ్చేసరికి గరివిడి మండలం అండి. ఈ గరివిడి మండలం మొత్తం మనకి మూడు వేకెన్సీలు ఉన్నాయండి. ఒకటి జడ్పీహెచ్ఎస్ కే పాలవలస, జడ్పీహెచ్ఎస్ కోడూరు, జడ్పీహెచ్ఎస్ ఆర్తమూరు. ఈ 3 స్కూల్లో 3 వేకెన్సీలు ఉన్నాయండి. నెక్స్ట్ మండలంగా చూసుకుంటే జడ్పీహెచ్ఎస్ గరుబిల్ అండి. ఇక్కడ ఒకే ఒక స్కూల్ వేకెన్సీ ఉందండి, అది జడ్పీహెచ్ఎస్ నాగూరు. మ్యాక్సిమం ఏవైనా స్పెసిఫిక్ కేటగిరీ ఉంటే చెప్తానండి, చెప్పలేదంటే మ్యాక్సిమం కూడా అవన్నీ కొన్ని కేటగిరీ 3కి సంబంధించిన పోస్టులు అండి. నెక్స్ట్ కానీ మనం చూసుకుంటే జామి మండలం అండి. జామి మండలం విషయానికి వచ్చేసరికి ఇక్కడ జడ్పీహెచ్ఎస్ జామి ఒకే ఒక వేకెన్సీ ఉంది. జామి హై స్కూల్లోనే ఒక వేకెన్సీ అనేది ఉందండి. నెక్స్ట్ మండలం విషయానికి వచ్చేసరికి జిఎంవాల్స్ అండి. జిఎంవాల్స్లో మొత్తం కూడా మనకి 5 వేకెన్సీలు ఉన్నాయండి. ఒకటి జడ్పీహెచ్ఎస్ చినమేరంగి, 2 జడ్పీహెచ్ఎస్ బీజేపురం, 3 జడ్పీహెచ్ఎస్ పిప్పలభద్ర, 4 జడ్పీహెచ్ఎస్ జిఎంవాల్స, 5 జడ్పీహెచ్ఎస్ పెదబుడ్డి. ఇలా మొత్తం కూడా 5 వేకెన్సీలు ఉన్నాయండి అక్కడ. నెక్స్ట్ మండలం విషయానికి వచ్చేసరికి కొమరాడ మండలం అండి. కొమరాడ మండలంగా చూసుకుంటే జడ్పీహెచ్ఎస్ మాదలింగి, జడ్పీహెచ్ఎస్ దళాయిపేట. ఈ 2 స్కూల్లో 2 వేకెన్సీలు ఉన్నాయండి. నెక్స్ట్ మనం కురుపా మండలం చూద్దామండి. ఇక్కడ ఒకే ఒక వేకెన్సీ ఉంది, జడ్పీహెచ్ఎస్ శివన్నపేట అండి. నెక్స్ట్ ఎల్కోట లేదా లక్కవరకోటలో కానీ చూసుకుంటే జడ్పీహెచ్ఎస్ చందులూరు ఒకే ఒక వేకెన్సీ ఉందండి. ఇక్కడ మొక్కు మండలం జడ్పీహెచ్ఎస్ మొక్కు అండి. ఈ మండలం కూడా ఒకే ఒక వేకెన్సీ ఉందండి.
ఇక నెక్స్ట్ మెంటాడ్ మండలం కానీ పరిశీలించినట్లయితే మెంటాడ్ మండలంలో మొత్తం మనకి 6 వేకెన్సీలు ఉన్నాయండి. 6 మెంటాడ్ మండలంలో. ఒకటి జెడ్పిహెచ్ఎస్ పోరం, ఇంకోటి ఎంపీయూపీఎస్ ఇప్పలవలస, ఇంకోటి ఎంపీయూపీఎస్ జక్కువ, ఇంకోటి ఎంపీయూపీఎస్ బడేవలస, ఇంకోటి జెడ్పిహెచ్ఎస్ మెంటాడ, ఇంకోటి ఎంపీయూపీఎస్ గుర్ల. ఇలా మొత్తం మెంటాడ్ మండలంలోనే మొత్తం 6 వేకెన్సీలు ఉన్నాయండి. 6 స్కూల్లో 6 వేకెన్సీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కేటగిరీ 3కి సంబంధించిన పోస్టులు అండి. ఇవన్నీ కూడా నుంచి నెక్స్ట్ మండలం కానీ పరిశీలించినట్లయితే మనకి మెరకముడిద మండలం అండి. మెరకముడిద మండలంలో కానీ చూసుకుంటే మొత్తం మనకి 5 వేకెన్సీలు ఉన్నాయి. మెరకముడిదంలో ఒకటి చూసుకుంటే జెడ్పిహెచ్ఎస్ గోపన్న వలస అండి, 1వ పోస్టు. తర్వాత ఏమొచ్చి జెడ్పిహెచ్ఎస్ బిల్లల వలస. నెక్స్ట్ చూసుకుంటే జెడ్పిహెచ్ఎస్ గర్భం. నెక్స్ట్ చూసుకున్నట్టు జెడ్పిహెచ్ఎస్ బైరిపురం. నెక్స్ట్ చూసుకున్నట్టు జెడ్పిహెచ్ఎస్ బుధరాయి వలస. అయితే గోపన్న వలస, బిల్లల వలస, గర్భం, బైరిపురం, ఈ బుధరాయి వలస ఈ 5 స్కూళ్ళు కానీ మనం పరిశీలించినట్టు 4 స్కూల్లో కూడా మొత్తం కూడా ఒక్కొక్క వేకెన్సీ ఉందండి. కానీ జెడ్పిహెచ్ఎస్ బైరిపురంలో మాత్రం 2 వేకెన్సీలు ఉన్నాయండి ఇక్కడ. ఇది మనకి మెరకముడిద మండలానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా. మరి నెక్స్ట్ మండలాన్ని కానీ పరిశీలించినట్లయితే మనకి నెల్లిమర్ల మండలం అండి. ఈ నెల్లిమర్ల మండలంలో మొత్తం 3 వేకెన్సీలు ఉన్నాయి. ఒకటి జెడ్పిహెచ్ఎస్ పరసం, ఇంకోటి జెడ్పిహెచ్ఎస్ మోయిదా, ఇంకోటి జెడ్పిహెచ్ఎస్ కొండగుంపం అండి. మరి పరసంలో కేటగిరీ 3 పోస్ట్ అయితే మోయిదా మరియు కొండగుంపంలో ఈ 2 కూడా నుంచి కేటగిరీ 1కి సంబంధించిన పోస్టులు అండి ఇవి. నెక్స్ట్ మండలం విషయానికి వచ్చేసరికి మనకి పాచిపెంట మండలం అండి. మనకి ఇక్కడ మెంటాడ్ తర్వాత ఈ మండలంలో కూడా మనకి హైయెస్ట్గా 6 వేకెన్సీస్ ఉన్నాయండి ఈ మండలంలో. ఈ 6 చూసుకుంటే మొట్టమొదటి ఎంపీయూపీఎస్ కోనవలస, కోనవలస, ఇంకోటి ఎంపీయూపీఎస్ మంచడ వలస, ఇంకోటి జెడ్పిహెచ్ఎస్ కర్రివలస, జెడ్పిహెచ్ఎస్ పాచిపెంట, జెడ్పిహెచ్ఎస్ పంచాలి, ఎంపీయూపీఎస్ మాతుమూరు. ఇవి మొత్తం కూడా మనకి 6 పోస్టులు అండి. అయితే జెడ్పిహెచ్ఎస్ పాచిపెంటలో మొత్తం మనకి 4 వేకెన్సీలు ఉన్నాయండి. అది 3+1 3 రెగ్యులర్, 1 క్లస్టర్ అండి. ఇంకోటి ఎంపీయూపీఎస్ మాతుమూరు కానీ చూసుకుంటే జెడ్పిహెచ్ఎస్ పంచాలి కానీ చూసుకుంటే ఇక్కడ 2 వేకెన్సీలు ఉన్నాయండి. కానీ మనకి పోస్ట్ ఇవ్వడం అయితే ఒకే ఒక వేకెన్సీకి ఇవ్వడం జరిగిందండి. ఇది మొత్తం కూడా పాచిపెంట మండలానికి సంబంధించిన పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ మనకి పోస్పాట్రాక్ మండలం కానీ చూసుకుంటే పోస్పాట్రాక్ మండలంలో కానీ చూసుకుంటే మొత్తం మనకి 3 పోస్టులు వేకెన్సీ ఉన్నాయండి. ఒకటి ఎంపీయూపీఎస్ సిహెచ్ బట్టివలస అండి, ఇంకోటి జెడ్పిహెచ్ఎస్ గోవిందపురం, ఇంకోటి జెడ్పిహెచ్ఎస్ పతివాడ. ఈ పోస్పాట్రాక్ మండలంలో చూసుకుంటే మొత్తం 3 పోస్టులు వేకెన్సీ ఉన్నాయి. హైయెస్ట్ అయితే మనకి ఇంతవరకు మెంటాడును పాచిపెంట సంబంధించిన మండలాలు కానీ చూసుకుంటే 6 వేకెన్సీస్ ఉన్నాయండి. నెక్స్ట్ మండలాన్ని కానీ చూసుకుంటే రాంభద్రపురం అండి. రాంభద్రపురంలో ఒకే ఒక వేకెన్సీ ఉంది. అది జెడ్పిహెచ్ఎస్ ఆర్బీపురం, రాంభద్రపురంలోనే ఉందండి ఆ వేకెన్సీ అనేది. నెక్స్ట్ మనం సాలూరు మండలాన్ని కానీ పరిశీలించినట్టయితే సాలూరు మండలంలో మనకు మొత్తం 2 వేకెన్సీస్ ఉన్నాయండి. ఆ 2 వేకెన్సీస్ అంటే మొదటి వేకెన్సీ చూసుకుంటే జెడ్పిహెచ్ఎస్ ఎంఎంపల్లె, తర్వాత జీజీహెచ్ఎస్ సాలూరు అండి. ఈ జీజీహెచ్ఎస్ సాలూరులో ఉన్న స్కూల్ అనేది స్టేట్ గవర్నమెంట్ స్కూల్ అండి ఇది. నెక్స్ట్ ఇక లాస్ట్ 2 మండలాలు చూసుకుంటే తెరల మండలం 2 కూడా నుంచి తెరల మండలం 2 పోస్టులు ఉన్నాయి. ఒకటి ఎంపీయూపీఎస్ విజయరాంపురం, ఇంకోటి జెడ్పిహెచ్ఎస్ ఉద్దవోలు అండి. వీడియోస్ యొక్క కంటెంట్లో విషయం ఉంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.